స్ట్రాబెర్రీ మొక్కలకి మెల్లిగా పూత మొదలైందండి. పిందెలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. అందుకని పోషకాలు అందించడం కోసం ఈరోజు నేనేం చేస్తున్నాను ఏంటన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది వర్మి కంపోస్ట్. ఈ వర్మి కంపోస్టు జాగ్రత్తగా ఈ ఊక పక్కకి తప్పించండి వేస్తున్నాను. ఊక ఎందువల్ల వేయాల్సి వచ్చింది ఏంటి అన్నది ఇదివరకు నేను ఒక షార్ట్ వీడియోలో మీకు చూపించాను. స్ట్రాబెర్రీ మొక్కలు చాలా సెన్సిటివ్గా ఉంటాయండి. ఈ ఆకులు, పూత, పిందెలు మట్టికి తాకినాయి అనుకోండి, అవి డ్యామేజ్ అయ్యి చనిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి మనం ఊక కానీ ఎండాకులు కానీ ఏవో ఒకటి వేయాలి. అసలు స్ట్రా తోటి జాగ్రత్తగా మొదలకి వాటర్ ఇవ్వాలటండి. ఈ మాట నాకు విత్తనాల అప్పారావు గారు ఉన్నారు కదండి హైదరాబాద్లో, ఆయన చెప్పారనమాట. అందుకని స్ట్రాబెర్రీ అని పేరు వచ్చిందండి అని. అంత సెన్సిటివ్ ప్లాంట్ అండి. మనం ఎలా పడితే అలాగా వాటరింగ్ చేయకూడదు, అలాగే మట్టి మిశ్రమం కూడా ఇవ్వకూడదు. చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. అలాగే ఏ టైంలో ఇవ్వాల్సిన పోషకాలు ఆ టైంలో ఇస్తేనే మనకి శ్రమకి తగ్గ ఫలితం వస్తుందండి. ఇంత సెన్సిటివ్ ప్లాంట్ని మరింత సెన్సిటివ్గా మనం చూసుకుంటేనే మనకి ఆశించిన దిగుబడి వస్తుందండి. అందుకని ఇక్కడ ఒకని జాగ్రత్తగా తప్పించి నేను వర్మి కంపోస్టు ఇస్తున్నాను అనమాట. ఈ మొక్క ఎంత డల్గా ఉందో చూడండి. ఇటువంటివి సర్వైవ్ అవ్వడం కష్టమేనండి. 10 మొక్కలు తెప్పించానండి. ఆ 10 మొక్కల్లోనూ ఒక 5 మొక్కలు కొంతవరకు బెటరే. ఈ మొక్క డల్గా ఉంది. మొత్తానికి 5 మొక్కలు బాగా ఉన్నట్టండి. ఈ 5 మొక్కల్లో చివరికి కాపు దశకు వచ్చేసరికి ఎన్ని నిలబడతాయో ఏంటో చూడాలి. ఇక్కడ నేను ఇవి కొంచెం ఎండది తగిలేలాగే పెట్టానండి. మట్టి సారవంతంగా ఉండాలి, ఎండ తగలాలి. అంటే డైరెక్ట్ ఎండ మరీ కాకుండానండి, కొంచెం ఒక 3-4 గంటలన్నా ఎండ ఉండాలి. ఈ ఏరియాలో ఒక పక్కన రకరకాల మొక్కలు వాటి నీడ ఉండడం, ఇటు పక్కన పందిరి ఉండడం, వీటితోటి కరెక్ట్గానే సన్లైట్ ఉందండి ఇక్కడ. అందుకని ఇక్కడే ఉంచేసాను. ఇది ఫస్ట్ ఫ్లోరు టెర్రస్ గార్డెన్కి ఎక్కే మెట్ల ఏరియా అనమాట. అలాగే ఒక్కొక్క మొక్కకి జాగ్రత్తగా ఎరువులన్నీ వేసుకొచ్చేస్తున్నానండి. మనం ఎంతో కొంత కేర్ తీసుకుంటేనే ఈ స్ట్రాబెర్రీ మొక్కలు సర్వే అవుతాయి అన్నమాట. మొదట్లో అయితే ఈ చివరి చివరి దాకా ఉన్నాయి స్ట్రాబెర్రీ కుండీలు. ఒక్కొక్కటిగా తగ్గిపోతూ చివరికి 6 కుండీల్లోకి వచ్చిందండి. ఇక ఈ చివరి కుండీ నాకు కింద నుంచి అందట్లా. అందుకని పైకి వచ్చండి. ఈ హిమాలయన్ పుదీనా ఉంది కదా, ఆ పక్క నుంచి చేస్తున్నానండి. మనం ఇలాగ ఏదైనా పోషకాలు ఇచ్చేటప్పుడు ఆ వేరు మొదలు కదలకుండా చూసుకోవాలండి. అలాగా జాగ్రత్తగా నేను వీటన్నిటికి కూడా వర్మి కంపోస్ట్ ఇచ్చేస్తున్నాను. ఆ తర్వాత వాటరింగ్ చేసేస్తానండి. ఆ వాటరింగ్ చేసేటప్పుడు కూడా మనం మరీ మొదలు అది తడిచిపోకుండా అండి అంచులంపట జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట నీళ్లు. అడుగడుగున శ్రద్ధ తీసుకున్నప్పుడే స్ట్రాబెర్రీ మొక్కలు మన గార్డెన్లో పండించుకోగలమండి. మన ప్రాంతం మొక్క కాదు కాబట్టి ఈ తిప్పలు తప్పవండి.